రేషన్ కార్డులపై అధికారులు రోజుకో మాట మాట్లాడుతుండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించే పరిస్థితి లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని, అందుకే మాన్యువల్ గానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. బల్దియా నిర్వహించబోయే వార్డు సభల్లో అక్కడ అప్లై చేసుకోలేని వారు తమ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. వార్డు సభలు ఎప్పుడో బల్దియా అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లలో రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన ద్వారా 5.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నుంచి వార్డు సభ్యులు అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. దీని తర్వాత కార్డులు రాని వారు అక్కడే అప్లై చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి కొత్త దరఖాస్తులు తీసుకుంటుండగా గ్రేటర్లో ఇంకా పాత దరఖాస్తులకు సంబంధించిన అర్హుల జాబితాని వెల్లడించలేదు. అంతకుముందు ఫిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు పెడతామని ప్రకటించగా తర్వాత 2వ వారంలో ఉందంటున్నారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో శనివారం అంతా మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టగా ఆప్షన్ తొలగించారని తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. దీనిపై స్పందించిన పౌర సరఫరాల శాఖ అధికారులు సాంకేతిక కారణాల వల్ల కొత్త దరఖాస్తును తీసుకోలేదని, మార్పులు చేర్పులైతే మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దాదాపు 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా ప్రభుత్వం అధికారుల మధ్య సమన్వయ లోపం, తప్పుడు ప్రకటనలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెల్ల రేషన్ కార్డ్ సంబంధించి రోజుకో మాట చెప్తున్నారు సివిల్ సప్లై అధికారులు. ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇటు మీ సేవ ఆన్లైన్ కేంద్రాల్లో కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకోండి, ఆయన చేర్పులు మార్పులు ఉంటే చేసుకోండి అంటూ కూడా మొన్న సివిల్ సప్లై శాఖ కమిషనర్ కూడా మొన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఈ రోజు సోమవారానికి కూడా మరి మాట మార్చారు అధికారులు. మరి ఈ నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా లబ్ధిదారులు కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ సంబంధించి కూడా ఒకవైపు దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప ఎవరు మాత్రం దరఖాస్తు ఇటు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి కూడా, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ప్రతి ఒక్క పథకానికి కూడా రేషన్ కార్డు అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డ్స్ వస్తే మాకు అభివృద్ధి ఫలాలు అందుతాయని కూడా చాలా మంది లబ్ధిదారులు కూడా ఆశిస్తున్నారు. మరొక వైపు మాత్రం ఇటు అధికారుల నిర్లక్ష్యంతో మరి కొత్త రేషన్ కార్డ్స్ మాత్రం నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకవైపు ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత మొన్న గ్రామ సభలు, తర్వాత ఇటు ఇతరేతర అంటే కొన్ని చోట్ల కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయినప్పుడు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మరి రోజుకో మాట చెప్పడంతో మరి పబ్లిక్ అంతా కూడా అయోమయానికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మరి దీనిపై ఇప్పటి వరకైతే అధికారులు ఒకటే చెప్తున్నారు, కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ తో ఈసారి ఆన్లైన్ లో దరఖాస్తు తీసుకోవడం పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పారు. మరి మాన్యువల్ గానే దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్పారు. మరి ఇదే విషయాన్ని ముందే చెప్తే బాగుండేది. మరి మరోవైపు హైదరాబాద్ సిటీలో మాత్రం ఇంకా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు అయితే స్వీకరించట్లేదు. మరి దీనిపై కూడా పబ్లిక్ అంతా కూడా గందరగోళానికి గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే వార్డు సభల్లో అప్లై చేసుకోవాలంటున్నారు ఒకవైపు అధికారులు. మరి ఇప్పటికే ప్రజాపాలనలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రత్యేక కేంద్రాలు పెట్టి అన్ని పథకాల కోసం కూడా దరఖాస్తులు కూడా స్వీకరించారు. మరి అందులో రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పుడు కూడా మరి దాన్ని పరిశీలించి మరి లబ్ధిదారులు ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు రేషన్ కార్డు కోసం లబ్ధిదారుల ఎంపిక అయితే చేయలేదు. మరి అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డునే ప్రామాణికం పెట్టారు, అన్నిటికీ కూడా లింక్ పెట్టారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. మరి వాళ్ళ కంపల్సరీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి కొత్త దరఖాస్తులు ఒకవైపు తీసుకుంటుండగా మరి హైదరాబాద్ లో ఇంకా పాత దరఖాస్తులకు సంబంధించిన అర్హుల జాబితానే వెల్లడించలేదు.
మరి ఇంతకు ముందు ఫిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు పెడతామని ప్రకటించారు. మరి తర్వాత రెండో వారంలో ఉంటుందన్నారు. అయినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన కూడా వెళ్ళలేదు. అంటే మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా అధికారులు మొన్న ప్రకటించారు, మొన్న ఫ్రైడే నాడు. అయితే దీంతో చాలా మంది కూడా మీ సేవా కేంద్రాలు కూడా క్యూ కట్టారు. మరి ఇప్పటికైనా కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయని కూడా ఆశతో చాలా మంది కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా సైట్ ఓపెన్ కాకపోవడంతో చాలా మంది కూడా వెనుదిరిగి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. దీంతో సాంకేతిక కారణాల వల్ల కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదని, మరి మార్పులు చేర్పులు అయితే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఒకవైపు అధికారులు కూడా చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా క్లారిటీ లేదు. అంటే అధికారుల్లోనే క్లారిటీ లేదు. ఇటు సివిల్ సప్లై శాఖ అధికారుల నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం, మరోవైపు ఇటు పౌర శాఖకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంతవరకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మరి దీనిపై కూడా కొంతవరకు గందరగోళ పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు. మరి కొత్త రేషన్ కార్డు చూస్తారా లేదా, మరి అది మాన్యువల్ గా అప్లై చేసుకోవాలా లేదంటే ఆన్లైన్ లో చేసుకోవాలా, వీటన్నిటిపై కూడా చాలా సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననేమో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోమన్నారు, తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం ఆన్లైన్ లో సైట్ ఓపెన్ కావట్లేదు. మరి దీనికి సాంకేతిక కారణాలను కూడా ఒక కారణాన్ని చూపుతున్నారు. మరి చేర్పుల మార్పులు కూడా మీ సేవా కేంద్రాలు చేస్తున్నారు, కానీ అది కూడా అంత కావట్లేదు. కొంతవరకు సర్వర్ కూడా బిజీ వస్తున్నాయి. కాబట్టి మరి దీనిపై చాలా వరకు కూడా గందరగోళం నెలకొంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది లబ్ధిదారులు, పేదవారు, ఎవరైతే బిలో పవర్టీ లైన్ దారిద్ర్యపు దీవెన ఉంటారో వాళ్ళంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారైనా తమకు కొత్త రేషన్ కార్డ్స్ వస్తే మాకు అభివృద్ధి ఫలాలు అందుతాయి, ఇటు ఇంద్రామిల్లు కానీ లేకపోతే పింఛన్ కానీ లేకపోతే ఇతర అన్ని పథకాలకు కూడా రేషన్ కార్డే ప్రామాణికం కానుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో తమకు లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అని భావించాలి. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మొన్న కూడా గ్రామ సభలు పెట్టి చాలా మంది నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా అవి ఓన్లీ దరఖాస్తు తీసుకుని పక్కకు పడేస్తున్నారు తప్ప మరి దాని తర్వాత ఎంక్వైరీ చేయడం కానీ కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పుడు ఇస్తారని చెప్పడం కానీ ఇటు అధికారులు కూడా అంటే కింది స్థాయి అధికారులు కూడా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. తాము దరఖాస్తు చేసుకున్నామని మరి అధికారులు కూడా తీసుకున్నామని చెప్తున్నారు తప్ప మరి ఎక్కడ కూడా తర్వాత ప్రాసెస్ ఏంటి, మరి ఎట్లా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎట్లా రేషన్ కార్డు ఇస్తారనేపై కూడా కొంతవరకు ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్రంలో రేషన్ కార్డు రిసీవ్ పై కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరి హైదరాబాద్ లో మాత్రం పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇంకా హైదరాబాద్ లో మాత్రం 9 సర్కిల్లో రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన ద్వారా దాదాపు 5.5 లక్షల మంది కూడా దరఖాస్తు చేస్తున్నారు. మొదటగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి వీటి నుంచి కూడా వార్డు సభలు కూడా అర్హులను ఎంపిక చేయాల్సింది. మరి వీటిని కూడా ఇంకా పక్కకు పడేశారు. మరి వాటికి సంబంధించి కూడా ఇంకా లెక్క చేయాల్సింది. మరి ఎందరినీ అర్హులుగా గుర్తించారు హైదరాబాద్ లో, మరి ఇంకెంతమందికి రేషన్ కార్డు ఇస్తారన్నపై కూడా క్లారిటీ లేదు. అంటే ఈ రకంగా చూస్తే మాత్రం ఇటు రూరల్ లో అదే పరిస్థితుంది, హైదరాబాద్ సెంట్రల్ లో కానీ కూడా ఇదే పరిస్థితుంది. మరి కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు, ఎవరికి వెళ్తాయి, మరి ఎందుకంటే అన్ని పథకాలు కూడా రేషన్ కార్డుని లింక్ చేస్తున్నారు. కాబట్టి మరి లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ లబ్ధిదారులకు ఎంపిక చేస్తే మాత్రం వాళ్ళందరూ కూడా అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి అర్హుల ఎంపిక కూడా డిలే చేస్తున్నారా, లేకపోతే కేబినెట్ సబ్ కమిటీల పేరుతో చాలా వరకు కాలయాపన చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి తూతూ మంత్రంగానే అన్ని పథకాలు కూడా సగం సగం ఇంప్లిమెంటేషన్ చేసి ఆ చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు చూస్తున్నటువంటి చర్యలు కూడా వాటికి ఆద్యం పోస్తున్నట్టుగా ఉన్నాయి. మరి వీటన్నిటిపై కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, అధికారులు కూడా స్పందించాల్సింది. ఓ వైపు ఏమో ఆన్లైన్ అంటున్నారు, మరోవైపు మాన్యువల్ అంటున్నారు. మరి వీటన్నిటిపై కూడా కొంతవరకు పరిస్థితులు మాత్రం గందరగోళంగా ఉన్నాయి. కాబట్టి మరి రేషన్ కార్డు ఇష్యూ పై కూడా వెంటనే సివిల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా స్పందించి వెంటనే వీటన్నిటిపై కూడా క్లారిటీ ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు. మరి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. త్వరలోనే అందరికీ రేషన్ కార్డ్స్ వస్తాయి, అదేవిధంగా ఇందిరా మిల్లు వస్తాయి, ఇందిరా ఆత్మీయ భరోసా వస్తుంది, అదేవిధంగా రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తున్నాయని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తిగా క్లారిటీ లేదు. కొంతమందికి ఇస్తున్నారు, మరి కొంతమందికి రాలేని పరిస్థితి. అంటే చాలా మంది అర్హులకు అన్యాయం జరుగుతుంది, చాలా మంది కూడా అర్హులకి పథకాలు అందడం లేదని కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రేషన్ కార్డు ఇష్యూలో మాత్రం కొంతవరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరించే పరిస్థితి లేదంటూ కూడా పౌర శాఖ అధికారులు కూడా చేతులు ఎత్తేశారు. మరి ఆఫ్లైన్ లో తీసుకుంటారా, ఆన్లైన్ లో తీసుకుంటారా, మరి ఎప్పుడు చేస్తారు లబ్ధిదారులకు సంబంధించి రేషన్ కార్డు ఇష్యూ ఎప్పుడు ఇస్తారు, కొత్త రేషన్ కార్డు ఇష్యూ
చేస్తేనే తమకు అభివృద్ధి ఫలాలు అంతే అనుకుని చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది దాదాపు 10 లక్షల మంది పైగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొత్తగా పెళ్లైన వారు, విడిగా కాపురం పెడుతున్న వారు, అదేవిధంగా కుటుంబం నుంచి వేరుగా ఉంటున్న వారు కూడా చాలా మంది కూడా ఇప్పటికీ 2-3 సార్లు పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా మరి తమకు ఎప్పుడు కార్డు వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి వీటన్నిటిపై కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి మరి లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా కొంతవరకు ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్ తెలుసుకునే పరిస్థితుంది. కాబట్టి మీరు వీటన్నిటిపై కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు జారీపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.